శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఎండోక్రైనాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థైరాయిడ్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ 2008 నుంచి ప్రతి ఏడాది మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది థీమ్ థైరాయిడ్ అండ్ న్యూట్రిషన్ గా నిర్ణయించి ఆహారపు అలవాట్లు మరియు థైరాయిడ్ ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని వివరించారు. స్విమ్స్ డీన్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ అలోక్ సచాన్ మాట్లాడుతూ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం సమస్యలు అన్ని వయసుల వారిలో పెరుగుతున్నాయని చెప్పారు. అలసట, బరువు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం వంటి లక్షణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థైరాయిడ్ గడ్డలు క్యాన్సర్గా నిర్ధారణ అయితే శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు థైరాయిడ్పై అవగాహన క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, పీజీ రెసిడెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చిందా సత్యానంద్. నేను సీనియర్ రెసిడెంట్గా స్విమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన ముందర డాక్టర్ అలోక్ సచన్ గారు ఉన్నారు. ఆయన ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు మనకి 25 మేన థైరాయిడ్ వరల్డ్ డే సందర్భంగా కొన్ని విషయాలు థైరాయిడ్ గురించి సార్ మనతో పంచుకుంటానికి ఉన్నారు. నమస్కారం సార్. సార్, థైరాయిడ్లో తీసుకోవాల్సిన హైపోథైరాయిడిజంలో తీసుకోవాల్సిన డైట్ యొక్క జాగ్రత్తలు ఉంటాయి సార్? నమస్తే, నేను డాక్టర్ అలోక్ సచాన్. థైరాయిడ్ లక్షణాలు స్టార్టింగ్ అయ్యేప్పుడు, థైరాయిడ్కి ప్రాబ్లం స్టార్ట్ అయ్యేప్పుడు కొంతమందికి డైట్ మార్చేసే అది పూర్తిగానే అయోడైజ్ సాల్ట్కి పోతే, మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్లో సైనైడ్స్ ఉన్నాయి. సో అవి ఉంటే దీంతో కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో వెజిటేబుల్స్లో అంటే క్యాబేజ్లు, తర్వాత టపియోకా, దీంతో కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం పెరుగుతాయి. అదే కానీ దీనికి ఎఫెక్ట్ మైనర్ ఉంది. స్టార్టింగ్లో మాత్రమే దీనికి ఎఫెక్ట్ వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, థైరాయిడ్కి మెడిసిన్స్ స్టార్ట్ అయ్యే తర్వాత థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ ఏమి లేదు. సో వేరే ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటే, డైట్లో ఏమైనా చేంజ్ చేస్తే కూడా ట్రీట్మెంట్ మీద ఏం ఎఫెక్ట్ రాదు. థైరాయిడ్కి ట్యాబ్లెట్ ఒకసారి స్టార్ట్ అయితే థైరాయిడ్ గ్లాండ్కి ఫంక్షనే పూర్తిగానే బైపాస్ అవుతుంది. సో దీని తర్వాత డైట్కి ప్రాబ్లం ఏమి లేదు. థైరాయిడ్కి మెడిసిన్ వేసుకునేప్పుడు మాత్రమే థైరాయిడ్కి కొంచెం జాగ్రత్త ఉండాలి. మెడిసిన్ వేసుకునేప్పుడు థైరాయిడ్ మెడిసిన్కి రిక్వైర్మెంట్ ఉంది. మార్నింగ్ నిద్ర లేసేటప్పుడు ఫస్ట్ ఇది మెడిసిన్ వేసుకోవాలి, కొంచెం వాటర్తో పాటు. ఎక్కువ వాటర్ యూస్ చేస్తే కూడా మెడిసిన్ వేస్ట్ అవుతుంది. కొంచెం వాటర్, అదే 1 గ్లాస్ లోపలే వాటర్ ఉంటే మంచిది. సో వాటర్తో పాటు మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకున్న తర్వాత అరగంట వరకు పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఏం యూస్ చేయకూడదు. మళ్ళీ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ 3-4 అవర్స్కి కొన్ని స్ట్రాంగ్ మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి కూడా థైరాయిడ్ మీద ఎఫెక్ట్ ఉంది. అవి ఎక్కువ అవాయిడ్ చేస్తే మంచిది. దీనిలో కాల్షియం, ఐరన్, అసిడిటీకి మెడిసిన్స్ ఉన్నాయి. అవి అవాయిడ్ చేస్తే మంచిది. 4 అవర్స్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా కావాలంటే మెడిసిన్స్కి ఏమైనా పని ఉంటే యూస్ చేసుకోవచ్చు. డైట్లో ఏం ప్రాబ్లం లేదు. సార్, అదేవిధంగా హైపర్ థైరాయిడిజంలో కూడా ఎలాంటి ఆహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి సార్? హైపర్ థైరాయిడిజంలో ఇవి ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. హైపర్ థైరాయిడిజంలో అది కొంచెం మైనర్ ప్రాబ్లం ఉంది. కొంతమంది కొన్ని ఐలాండ్స్లో సీవీడ్కి యూజ్ ఉంది. సో అది ఇండియాలో కూడా కొంతమంది జపనీస్ ఫుడ్ తింటారు, దీనిలో చాలా సీవీడ్ యూజ్ చేస్తారు. సో అదే సీవీడ్కి యూజ్ ఎక్కువ ఉంటే మాత్రమే ప్రాబ్లం అవుతుంది. హైపర్ థైరాయిడిజంలో అదర్వైజ్ డైట్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హైపర్ థైరాయిడిజంలో మెడిసిన్తో పాటు కూడా దీనికి డైట్కి ఇంటరాక్షన్ చాలా తక్కువ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంతమందికి అదే సీ ఫుడ్ యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లంకి అవకాశం ఉంది. కొంతమందికి వేరే మెడిసిన్ వల్ల ఒకసారి స్కిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అయోడిన్ ఆయింట్మెంట్ యూస్ చేస్తే ఆ టైం దీంతో ప్రాబ్లం వస్తుంది. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఏం రాదు. సార్, అదేవిధంగా థైరాయిడ్ డిసీజెస్లో తీసుకోవాల్సిన ఆహారంలో అపోహలు ఉన్నాయి సార్ కొంతమందికి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కొన్ని ఐటమ్స్లో చెప్పాను, హైపోథైరాయిడిజంలో కొన్ని ఐటమ్స్లో ప్రాబ్లం ఉంది. సో అవే ఐటమ్స్ ప్రాబ్లమ్తో స్టార్టింగ్లో హైపోథైరాయిడిజంకి స్టార్టింగ్ స్టేజ్ ఉంటే కొంతమందికి ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి థైరాయిడ్లో స్వెల్లింగ్ స్టార్ట్ అయ్యేప్పుడు క్యాబేజ్, తర్వాత టపియోకా, కసావా ఇది కొంచెం రెడ్యూస్ చేస్తే కొంతమందికి కొంచెం బెనిఫిట్ వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మళ్ళీ ఫుల్ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే తర్వాత దీనికి రోల్ ఏం లేదు.
సో అట్లే అదే డైట్లో కూడా జాపనీస్ ఫుడ్తో సీ ఫుడ్తో కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో అదర్వైజ్ థైరాయిడ్లో ఒకసారి ప్రాబ్లం పూర్తిగానే ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్కి రోల్ మేజర్ ఉంది, డైట్కి రోల్ చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మన ముందర జి గాయత్రి మేడం, అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు థైరాయిడ్ గురించి వారు మనతో పంచుకుంటారు. నమస్కారం మేడం. ఓం నమో వెంకటేశ. నమస్కారం. మ్యామ్, ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళలో ఎక్కువ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి కదా మేడం. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులతో మన దగ్గరికి వస్తారు? వాళ్ళకి మేనేజ్మెంట్ మనం ఎలా చేస్తాం మ్యామ్? పిల్లల్లో బేసిక్గా వాళ్ళ హెల్త్, ఓవరాల్ హెల్త్ది వాళ్ళ ఇండికేటర్ వాళ్ళ హైట్ అనమాట. సో థైరాయిడ్ సమస్య అయినా, ఆ రకంగా పిల్లలకి ఎటువంటి సమస్య అయినా బేసిక్గా వాళ్ళ హైట్ అనేది మనకి ఉన్న నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ప్రతి సంవత్సరం మానిటర్ చేయాలి. సో హైట్ వాళ్ళతో పాటు ఎదిగే పిల్లలు వేరే వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉండిపోతే వాళ్ళకి రకరకాల టెస్ట్ చేయించేది ఉంటుంది. అందులో థైరాయిడ్ సమస్య ఒకటి. అట్లానే పెద్ద మనిషి అవ్వటం కూడా కరెక్ట్ ఏజ్లో కాకపోతే, అంటే ఆడపిల్లలు అయితే 13 సంవత్సరాలకి అన్ని లక్షణాలు వచ్చేయాలి, మగపిల్లలు అయితే 14 సంవత్సరాలకి స్టార్ట్ అయిపోవాలి. అట్లాంటివి లక్షణాలు టైంకి స్టార్ట్ అవ్వట్లేదు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ క్లాస్లో మిగిలిన వాళ్ళతో పాటు స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఒకసారి టెస్ట్ చేసేది ఉంటుంది. వేరే సమస్యలు అనేది వేరే రకాల లక్షణాలు కొద్ది వరకు తక్కువగా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే కొన్నిసార్లు ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉందనుకోండి, ఇట్లా హైట్ తక్కువగా ఉంటారు. హైపర్ థైరాయిడిజం ఉందంటే హైట్ కొంచెం ఫాస్ట్గా పెరగచ్చు. కాకపోతే మనం అది చూసి ఫాస్ట్గానే కదా పెరుగుతున్నారు, తప్పేం కాదని అనుకోకూడదు. ఎందుకంటే ఫాస్ట్గా పెరిగిపోతే కావాల్సిన అన్ని సంవత్సరాలు వాళ్ళు పెరగకపోవచ్చు, త్వరగా వాళ్ళ బోన్ అనేది ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని సంవత్సరానికి ఎంత పెరగాలో అంతే పెరగాలి. ఇది ఎంత పెరగాలి అనేది ఆ ప్లేస్ని బట్టి, వాళ్ళ అమ్మ నాన్న హైట్ని బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ ఎదుగుదలలో ఏదైనా తేడా ఉంటే. అట్లానే థైరాయిడ్ సమస్యలు ఏ వయసులో అయినా ఇన్ జనరల్ వాళ్ళకి మలబద్ధకం కానీ, మోషన్స్ అవ్వటం కానీ, ఆకలి ఎక్కువ తక్కువ ఉండటం, లేదా చలి కానీ వేడి కానీ తట్టుకోలేకపోవటం, లేదా వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఏదైనా తేడా ఉంది, వాళ్ళ స్కూల్లో వాళ్ళ మార్క్స్లో ఏమైనా తేడా వచ్చింది ఈ సంవత్సరం అన్నట్టు అనుకుంటే వాళ్ళని ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించితే, ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మరీ మంచిది. ఓకే మ్యామ్. అదేవిధంగా పెద్దవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి కదా మ్యామ్, అది మనం ఎలా మేనేజ్ చేస్తాం మ్యామ్ ఇక్కడ? సో పెద్దవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు అనేది వచ్చినప్పుడు వాటి మేనేజ్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏజ్ని బట్టి మన టీఎస్హెచ్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది, కొద్ది వరకు ఎక్కువగా ఉంటుంది. సో మనము హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, అంటే థైరాయిడ్ గ్లాండ్ కొంచెం తక్కువగా పనిచేసినా అంత అగ్రెసివ్గా గట్టిగా ట్రీట్మెంట్ పెట్టము, డోస్ కొంచెం తక్కువగానే పెడతాము. ఎక్కువగా పెడితే వాళ్ళకి గుండె నొప్పి కానీ, వాళ్ళ హార్ట్ రిథమ్ మారటం కానీ, ఎరిథమియాస్ అంటాం అనమాట. సో అట్లాంటివి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళ బోన్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళ డోస్ కొంచెం తక్కువగా పెట్టాల్సి వస్తుంది. అలానే దాని ఆపోజిట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా పనిచేస్తే, హైపర్ థైరాయిడిజం లాంటి సమస్య ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ఫాస్ట్గా ఏమాత్రం తక్కువ ఉన్నా కూడా ఆ సమస్య త్వరగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళలో కూడా ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి, చిరాకు పడవచ్చు, మతిమరుపు, అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ వయసుకి. లేదా వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ కానీ, డైరియా, మోషన్ ఇబ్బంది ఏమైనా ఉంటున్నా ఆ వయసులో ఇంకా కొంచెం ఎక్కువ బాధపడతారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు రాకూడదని మామూలుగా మన గైడ్లైన్స్ కూడా ఏం చెప్తాయంటే, 35 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆడవాళ్ళు అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి థైరాయిడ్ ఇబ్బంది లేకపోయినా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. మగవాళ్ళు కూడా జీవితంలో కనీసం ఒక్కసారైనా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే మంచిది. మ్యామ్, అదేవిధంగా మనకి గర్భిణీ స్త్రీల్లో కూడా ఈ మధ్యన థైరాయిడ్ సమస్యలు ఉంటాయి కదా మ్యామ్, వాళ్ళలో మేనేజ్మెంట్ ఏమైనా మారుతుందా మ్యామ్? అవునండి. గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ సమస్యల్ని కొంచెం డిఫరెంట్గా మేనేజ్ చేస్తాం. ఎందుకంటే వీటి ఎఫెక్ట్ బిడ్డ మీద కూడా పడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకముందు నుండి మనం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్స్ అనేది కొంచెం కట్ ఆఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక కరెక్ట్ లెవెల్లో ఉండాలన్నమాట. అది కొద్ది వరకు ఎక్కువ ఉన్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ గర్భం అంటే కన్సీవ్ అవ్వటం కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకని ముందుగా కూడా సబ్ క్లినికల్ లెవెల్లో ఉంటే మిగిలిన వాళ్ళని ట్రీట్ చేయకపోవచ్చు. అంటే అంత కొద్ది గొప్ప ఎక్కువగా ఉందంటే మిగిలిన వాళ్ళలో వదిలేయచ్చు. కాకపోతే వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ముందు జాగ్రత్తగా మనం ట్రీట్ చేస్తాం వీళ్ళని. అండ్ వీళ్ళు ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా డోస్ ఉట్టి తల్లికి కాదు, తల్లికి బిడ్డకి కూడా ఇస్తాం. కాబట్టి డోస్ కూడా ఒక 30% పెంచుతాం ప్రెగ్నెంట్ అయిన వెంటనే. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే, ప్రెగ్నెంట్ అవ్వటంలో ఇబ్బంది అవుతుంటే ఖచ్చితంగా ఒక థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి.
ఒకసారి చేయించుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ ఏదైనా వాడుతున్నారంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే డోస్ మార్చేది ఉంటుంది కాబట్టి ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి డోస్ మార్చుకోవాలి. కరెక్ట్గా మానిటర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ ఎంత చక్కగా ఉంటాయో బిడ్డ ఎదుగుదల కూడా దానికి అనుకూలంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బిడ్డలో బోన్స్ ఎదుగుదల కానీ మెదడు ఎదుగుదల కానీ దానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అది ఎక్కువైనా తక్కువైనా బిడ్డకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలానే హైపర్ థైరాయిడిజం లాంటి లక్షణాలు అనిపిస్తాయి. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేసి లెవెల్స్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కాకపోతే మనకి ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ అంటాం. అంటే మొదటి 2-3 నెలల్లో కొంచెం వాంతులది అవుతా ఉంటాయి. అలా ఉన్నప్పుడు రిపోర్ట్ కొద్ది వరకు తేడాగా రావచ్చు. కొంచెం థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది అన్నట్టు అనిపించవచ్చు. కాకపోతే మన బాడీ కూడా బిడ్డ కోసమని కొంచెం ఎక్కువగానే థైరాయిడ్ గ్లాండ్ని పనిచేస్తూ ఉంటుంది. సో ద ప్రాబ్లం ఎంతవరకు ఉంది అనేది చూడాలి అంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తారు. అండ్ ఒకవేళ హైపర్ థైరాయిడిజం లాంటి సమస్య ఉంటే మనం వాడే మాత్రలు కూడా మారిపోతాయి అన్నమాట. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి వేరే రకమైన మాత్రలు వాడాల్సి వస్తుంది. మొదటి 3 నెలల్లో వేరే రకాలు వాడాల్సి వస్తుంది. అలానే వాళ్ళు చేయాల్సిన రక్త పరీక్షలు కూడా కొంచెం కాస్ట్లీగా వేరే రకమైన టెస్టులు ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నీ చేయించుకోవాలి అంటే మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఆ టైంలో మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు మన ముందల డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన స్విమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు ఎండోక్రైనాలజీ విభాగంలో. ఈరోజు థైరాయిడ్ గురించి కొన్ని విషయాలు ఆయన మనతో పంచుకుంటారు. నమస్కారం సార్. థైరాయిడ్ హైపోథైరాయిడిజం కారణాలు ఏమైనా చెప్పగలరా సార్ మీకు? సో హైపోథైరాయిడిజం ఒకప్పుడు జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే మాదిరిగా ఉండేది. సో కానీ ఇప్పుడు గవర్నమెంట్ పరంగా సో ఐడైజ్డ్ సాల్ట్ సప్లిమెంటేషన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం కాజెస్ చాలా తక్కువయ్యాయి. ఇప్పుడు ప్రధాన కాజ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల హైపోథైరాయిడిజం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఒకరి రోగనిరోధక శక్తి థైరాయిడ్ గ్లాండ్కి అగేనిస్ట్గా పనిచేయడం స్టార్ట్ కావడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఆటోమేటిక్గా డ్యామేజ్ కావడం స్టార్ట్ అవుతూ పోతూ ఉంటుంది. సో హార్మోన్ లెవెల్స్ పడిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళని మనం కనిపెట్టడానికి యాంటీ-టీపీఓ యాంటీబాడీ అనే టెస్ట్ కూడా మనం చేయొచ్చు. సో యాంటీ-టీపీఓ యాంటీబాడీ అండ్ యాంటీ-టీజీ యాంటీబాడీస్ అనే టెస్ట్లు పాజిటివ్గా వస్తే సో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డైరెక్టెడ్ డ్యామేజ్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రధాన సమస్య హైపోథైరాయిడిజంకి ఈ కాలంలో మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా గమనించవచ్చు. ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్ అదేవిధంగా హైపర్ థైరాయిడిజం కారణాలు కూడా కొన్ని తెలుపగలరా సార్? సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే హైపర్ థైరాయిడిజం కూడా చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిసీజ్గానే పరిగణించవచ్చు. సో వీటిలో యాంటీబాడీస్ మాత్రం మారుతాయి. దీంట్లో యాంటీబాడీని టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీ అని పిలుస్తారు. సో ఆ టీఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీ టీఎస్హెచ్ ప్రమేయం లేకుండానే థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఎక్కువగా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే పరిస్థితి వస్తుంది. సో రేర్గా ఇంకొన్ని కండిషన్స్లో కూడా థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి అంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన 2 to 3 వీక్స్ తర్వాత థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్ రక్తంలోకి స్రవించడం వల్ల హైపర్ థైరాయిడిజం రావచ్చు. ఇంకొకసారి ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్లు అంటే మొదటి 3 నెలల్లో హెచ్సిజీ అనే హార్మోన్ ఎక్కువగా కావడం వల్ల కూడా ఆ హెచ్సిజీ హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్ లాగా పనిచేయడం వల్ల కూడా హార్మోన్స్ కొంచెం T3 T4 ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా థైరోటాక్సికోసిస్ అని సో హార్మోన్లు ఎక్కువగా ఉండేటప్పుడు రావాల్సిన సింటమ్స్ లైక్ గుండె దడ రావడము, సో వెయిట్ తగ్గిపోవడము, సో మాటికి మోషన్కి వెళ్ళాలనే సిమ్టమ్స్ రావడం ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో సార్ అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు సర్జరీ చేయించుకున్నామని చెప్తున్నారు. మనం అసలు ఎప్పుడు సర్జరీకి పంపిస్తాం సార్ వాళ్ళని? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సో హైపోథైరాయిడిజంలో సర్జరీ ఆవశ్యకత చాలా వరకు ఉండదు. సో ఒకవేళ హైపోథైరాయిడిజం వల్ల సో థైరాయిడ్ గ్లాండ్ సైజు పెరిగితే ఆ సైజు పెరిగేది పక్కన ఉండే స్ట్రక్చర్స్ని కంప్రెస్ అయ్యే విధంగా సైజు పెరిగితే, సో అంటే మన గాలి పీల్చే పైప్ కానీ ఆహారం లోపల తీసుకునే పైప్ కానీ ఇవి కంప్రెషన్కి గురయ్యి ఒత్తిడి గురయ్యే విధంగా సైజు ఎక్కువగా ఉంటే మాత్రమే సో హైపోథైరాయిడిజంలో సో మన సర్జరీకి పేషెంట్ని పంపించగలుగుతాము. సో హైపర్ థైరాయిడిజంలో కూడా ఈ మధ్య సర్జరీ రోల్ చాలా తక్కువగా అయిపోయింది. ఎందుకంటే హైపర్ థైరాయిడిజంలో 2 సంవత్సరాలు మనము థైరాయిడ్ గ్లాండ్ ఉత్పత్తిని తగ్గించే మాత్రలు ఇచ్చినా కూడా 50% మందికి నార్మల్గా అవుతుంది. సో లేదా పర్మనెంట్గా మనము హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ చేయాలంటే కూడా రేడియోయిడిన్ లిక్విడ్ ఇచ్చి కూడా మనం థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేసి సో హైపర్ థైరాయిడిజంని కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు హైపర్ థైరాయిడిజంకి సర్జరీ రెఫర్ చేసే కేసెస్ కూడా చాలా బాగా తగ్గిపోయాయి. సో ఒకవేళ హైపర్ థైరాయిడిజం ఉండి థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా ఉండి మల్టీనాడ్యులర్ గైటర్ కండిషన్ ఉంటే ఆ కండిషన్లో మాత్రమే మనం ఎక్కువగా సో థైరాయిడ్ సర్జరీకి రెఫర్ చేస్తున్నాము. అలాగే థైరాయిడ్ ఐ డిసీజ్ ఉన్నా కూడా థైరాయిడ్ గ్లాండ్ సర్జరీకి రెఫర్ చేస్తున్నాం హైపర్ థైరాయిడిజం కేసెస్లో. సో ఎక్కువగా కేసెస్ ఎవరిని పంపిస్తామంటే ఈవెన్ దో హార్మోన్ ఉత్పత్తి నార్మల్గా ఉన్నా సో మల్టీనాడ్యులర్
గాయిటర్ స్టేజెస్ ఉంటే వాళ్ళల్లో మనం ఎఫ్ఎన్ఏసి అనే సూది పరీక్ష ద్వారా, సో అల్ట్రాసౌండ్ గైడెడ్లో ఎఫ్ఎన్ఏసి అనే సూది పరీక్ష ద్వారా ఈ కణితి క్యాన్సర్ కణిత లేకపోతే మామూలు బినైన్ కణిత అని చూస్తాం అనమాట. మనకు అనుమానంగా వచ్చే థింగ్స్ అంటే బెథెస్డా కేటగిరీ అని చేస్తాము. దాంట్లో కేటగిరీ 5 కేటగిరీ 6 అని వస్తే సో మ్యాలిగ్నెన్సీ రిస్క్ అంటే సో క్యాన్సర్గా ఉండే మార్పులు ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళకి మాత్రమే మనం సర్జరీకి రెఫర్ చేస్తున్నాము ఈ కాలంలో. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదటగా ఈ చక్కని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డీన్ శ్రీ అలోక్ సచన్ గారికి, డాక్టర్ గాయత్రి మరియు వారి బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థైరాయిడ్ అనగానే మనము థైరాయిడ్ తక్కువైన పరిస్థితుల్లో థైరాయిడ్ టాబ్లెట్లు వాడడము, థైరాయిడ్ బాగా పెరిగింది అన్న సందర్భంలో థైరాయిడ్ యొక్క ఆపరేషన్లు అది చేయటము, అలాగే రకరకాల థైరాయిడ్ క్యాన్సర్లకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవటము అనేది మనము ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయం. అయితే థైరాయిడ్ అనేది ఇలా తీవ్రమైన వ్యాధుల రూపంలోనే కాకుండా జనసామాన్యంలో అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది అనేటువంటి అవగాహన తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న ఆడపిల్లల్లో వాళ్ళ యొక్క ఋతుక్రమం సరిగ్గా ఉండటానికి, అలాగే వారి యొక్క సంతానోత్పత్తి సరిగ్గా జరగడానికి కూడా థైరాయిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలలో గర్భం పూర్తిగా కొనసాగడానికి, అంతేకాకుండా గర్భస్థ శిశువు సరిగ్గా పెరగడానికి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెండు విషయాలే కాకుండా ఇప్పుడు మన దేశంలో చాలామంది 70 తర్వాత జీవిస్తూ ఉన్నారు. అలా వృద్ధాప్యంలోకి వచ్చాక కండరాల యొక్క పటుత్వం కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ మనం యొక్క ఆహారపు అలవాట్ల మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా మనందరికీ తెలుసు, అయోడిన్ కలిపినటువంటి ఉప్పును తిన్నట్లయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. కేవలం అయోడిన్ కలిసిన ఉప్పే కాకుండా ఐరన్ అంటే ఇనుము తాలూకా ఇది కానీ, అలాగే సెలీనియం అనేటువంటి మరొక సూక్ష్మ పోషకం కూడా ఈ థైరాయిడ్ యొక్క పనిలో ఎంతో అవసరమవుతుంది. ఇవన్నీ కూడా మనకు తాజాగా ఉండే కూరగాయలు వాటిల్లో మనకు లభిస్తాయి. అందువల్ల ఈ అయోడిన్ ఉన్నటువంటివి, అలాగే ఈ ఐరన్ ఉన్నటువంటివి, సెలీనియం ఉన్నటువంటి పోషకాలను జాగ్రత్తగా ఎంచుకొని ఆహారంలో స్వీకరించినట్లయితే చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో, అలాగే గర్భిణీ స్త్రీలలో, అలాగే వృద్ధాప్యంలో వచ్చి ఈ కండరాల యొక్క పటుత్వం తగ్గినటువంటి వృద్ధుల్లో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆహారపు అలవాట్లని సరిగా చూసుకొని ఆరోగ్యంగా జీవించాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.